ఓహో ఏంటంటే ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది, మ్యాన్ మేడ్ విపత్తులు జరిగితే ఎన్డీఏ వస్తుంది. మరి రమ్మను ఎన్డీఏని ఎక్కడికి? తిరుపతి రమ్మనండి. 6 చనిపోయారండి. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ ఇది కాదా? మానవ తప్పిదంతో చనిపోవడం తప్ప మరొకటి కాదు. తిరుపతిలో నేను మనవి చేస్తున్నా, నాకు 68 సంవత్సరాలు, అంతకు ముందు సంగతి కూడా నాకు తెలుసు. అనేక సార్లు మనం విన్నాం, చూసాం. ఎక్కడా కూడా తొక్కిసలాటలు తిరుపతిలో మరణించినటువంటి సందర్భమే లేదు. ఇవాళ ఏంటండి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ లో వసతులు లేక రాంగ్ డెసిషన్స్ వల్ల 6 నిండు ప్రాణాలు వైకుంఠానికి వెళ్లిపోతే ఎక్కడుంది ఎన్డీఏ? మీ దుంపదగి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పండి. నేను క్షమాపణ చెప్పేదేంటి? ఆయన ఎవరో చెప్పండి, నేను క్షమాపణ చెబుతానా అని అన్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్ గారు. అనలేదా? ఏమైంది ఎన్డీఏ? మానవ తప్పిదం కాదా అని అడుగుతా ఉన్నా. మానవ తప్పిదంతో ఇవాళ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ఎన్డీఏకు ఉందిగా. రారే? అరే నిన్న ఏదో పేపర్లో చూశానండి, ఎగ్ బిర్యానీ తింటున్నారట. పట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎగ్ బిర్యానీ తింటున్నారు, మటన్ బిర్యానీ తింటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద. మా మీద ఊరికినే ఆరోపణ చేశారు. లడ్డూలో కొవ్వు కలిసిందని నిరూపణ లేనటువంటిది, ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు. ఆ పాపమే ఇవాళ కొడుతుంది. ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు, మూతికి వాత పెడుతున్నారు. భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేదు, కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతూ ఉంది. దేని మీద కంట్రోల్ లేదు. పత్రికల్లో మాత్రం పుంఖాలుగా కథనాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది. చెప్పిందే చెప్పి చంపి వదిలి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు. ఏదేదో చెప్తున్నాడు, అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది అంటున్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. ఎక్కడ జరుగుతుందో అర్థం కాల. ఈ మధ్యన అన్నాడు పిల్లలు కానీ అంటున్నాడు. ఏమంటే మీకు 2 పిల్లలేనా? ఇంకో 4 కనమంటున్నాడు. ఏమంటే మీకు 2 ఒకళ్ళేరా? ఇంకో 2 కనమంటున్నాడు. ఏంది కనేది? హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి? అరే నువ్వు ఇస్తానన్నేమో 15,000 ఎగ్గొట్టేశావు. ఇప్పుడేం పిల్లల్ని ధారాళంగా కనాలంట. ఆయన మాత్రం ఒక్కనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు. ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి, మరీ ఉండవు. ఇది ఉన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు. అరే అప్పుడు మా రోజుల్లో 2 లేక 3 అనేవాళ్ళండి, ఈయన ఒకడంగా అన్నాడు. ఏంటో మరి నాకు అర్థం కాల. పోనీ మొన్న వాళ్ళ అబ్బాయి ఆయన లింగులిటుకు. దేశంలో మాత్రం అందరు కనాలి. ఒక్కొక్క పురుడికి ఒక్కొక్క కాన్పుకి ₹1,00,000, 60,000, 70,000, ₹1,00,000 అవుతుంది పేదోడికి. డబ్బులున్నోడు కంటే కంటాడు. పేదోడిని కానంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. చంద్రబాబు బుర్రపోయిందో ఉందో నాకు అర్థం కాల. ఎస్ నిజమే, మరణాల రేటు ఎక్కువ, జననాల రేటు తక్కువ ఉన్నప్పుడు జననాలు పెంచమనండి, తప్పులేదు. జననాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి. అయ్యా మీరు 2 తప్ప 3వ వాడిని కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటామని చెప్పండి. ఏది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు. మీ పిల్లల్ని చదివిస్తున్నాం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అందరూ 15,000 ఇవ్వు. జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు, నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు. నాకు అర్థం కాదు ఏంటి కామెడీ. ఇలాంటి ఫుల్ కామెడీలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన కామెడీ అంటే ఒప్పుకోరు. ఆయన పత్రికలు ఉండగా మొట్టమొదటి రాత్రాలు హీరో అని. ఫుల్ కామెడీ, అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు అంటమే తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు, ఆలోచనాపరుడు అంతకంటే కాదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని చెప్తేనేమో ఆ పత్రికలు కోపం వస్తే వాళ్ళు మా మీద తీసుకుపడతారు అంతే. ఇంకా ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 2024లో కూడా గత ప్రభుత్వమే వస్తే ఈ మ్యాండేట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి మీ కూటమికి ఎదుర్కొంటానే లేదు. అంటే మ్యాండేటెడ్ విధ్వంసానికి గత ప్రభుత్వం నిదర్శనం. ఏది ఒక్కరు చెప్పమనండి మ్యాన్ మేడ్. ఈ చెబుతున్నా కదా నేను తిరుమలది. అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లే కదా చెప్పండి.
అంటే లేనిపోయింది ఏదో కథలు చెప్పడం కాదు. ఏమండి గోదావరి పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన